నమస్కారం. రండి. ఇవాళ అయ్యగారి పుట్టినరోజు. అలాగా? అందుకే మొక్కు తీర్చుకోవడానికి ఎంత దూరం. అయ్యా, పుట్టిన రోజున తమకు స్వామి నటరాజ అలంకారంలో దర్శనమిచ్చారు. వినాయకుడా విఘ్నేశ్వరుడా సకల దేవతల ఆది దేవుడా వినాయకుడా విఘ్నేశ్వరుడా కరుణానిధయే గురవే శరణం కలతే తీర్చా ఇది ఏ తరుణం ఉమాపతికే కుమారుడవే తొలి పూజలకే ఘనదేవరవే గణనాథుడవై ధరనేలెదవే శుభమే ఒసగే శివమూర్తి విలే. ఎమ్మెల్యే గారు ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నారు. వెళ్ళి తీసురా. రండి సార్. ఏమైందో చూడు. తెల్ల సుమో ఎర్ర స్టిక్కర్ ఫర్ రిజిస్ట్రేషన్ బోర్డ్స్. సౌండ్ బయటకు వచ్చిందో బుల్లెట్ లోపలికి వెళ్ళిపోతాయి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లేవు. ఓవర్ ఓవర్. నన్ను ఎత్తుకొచ్చిన విషయం తెలిస్తే ఇంకొద్ది సేపట్లో ఇండియాని అదురుతుందిరా. ఇండియా ఏమన్నా మీ మండువాలోగిరా అభివృద్ధి అంటున్నావు? మా నాయకుడికి తెలిస్తే మొత్తం అల్లకల్లోలం అవుతుంది. మీ నాయకుడే నేను ఎత్తుకురమ్మని మా అన్నతో చెప్పాడు, నేను ఎత్తుకొచ్చాను. అసెంబ్లీలో ఏదో ముఖ్యమైన బిల్లు పాస్ చేయాలంట. నువ్వు బెంచి తట్టకుండా చెయ్యి ఎత్తకుండా మొరాయిస్తున్నావుటగా. అందుకే 2 రోజులు నేను ఇక్కడ కూర్చోబెట్టమన్నాడు. అయ్యా, నన్ను మీరు తప్పుగా అనుకోకండి. నేను చెప్పింది చేసామని ఇచ్చింది పుచ్చుకున్నామని. కావాలంటే మీ నాయకుడు ఎత్తుకురావాలా చెప్పండి, ఎత్తుకొచ్చేద్దాం. మీకు 2 స్కెచ్లు వేసాం, మీ నాయకుడికి 4 స్కెచ్లు వేస్తాం అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, సొరచాప నుండి సోటు చూసి పార్కింగ్ చేసాం. తప్పించుకోవాలని నీళ్లకు దూకేవో సొరకి ఎరవుతావు అంతే. ఏంటయ్యా ఇది? ఎవరో రియల్ ఎస్టేట్ పార్టీ కూర్చోబెట్టారేంటి? ఎవరో రియల్ ఎస్టేట్ పార్టీ కాదయ్యా, నాదనుకో. పొరముఖ స్థలాలు అమ్మడం, రాజకీయ నాయకులకి రౌడీలు సప్లై చేయడం, సెటిల్మెంట్ల నుంచి మర్డర్ల వరకు వైజాగ్ లో అన్నిటికీ వీళ్లేనే. బద్రీనాథ్, లోకనాథ్, జగన్నాథ్ అని 4 నాథులు. 5,000 ఇస్తే అసాల్ట్ కి, 50,000 ఇస్తే స్పాట్ పెట్టడానికి వీళ్ళ దగ్గర మనుషులు ఉన్నారు. అసాల్ట్ అంటే కాళ్ళు చేతులు తీసేయడం, స్పాట్ అంటే మర్డర్ చేయడం. బద్రి, గొడవేంటి? మర్రిపాలెంలో పొలం గొడవ ఉన్నాయి. మర్రిపాలేవా? అక్కడ వాల్యూ తక్కువగా. జిఎన్టీ రోడ్డు పక్కన 1000 అడుగులు ఫ్రంటేజీ, 140 ఎకరాలు మాగాణి. అమ్మేవాళ్ళేమో అనకాపల్లి వాళ్ళు, కొనేవాళ్ళు మన వరదరాజుల గ్రూపు. కౌలు చేసుకుంటున్న 8 మంది ఎకరానికి 25,000 ఇస్తే పొలం వదిలేస్తా ఉంటున్నారు. ఎవడింటి స్థలంలో ఎవడ్రా వచ్చి బొంగులు పాతేది? దున్నేవాడితే భూమని చట్టం ఉంది కదా. కొట్టానంటే తెరిచిన వాడికి అమ్మాయి సొంతమా? ఒక అమ్మాయి పెళ్లికి పూలు పెట్టి నిశ్చితార్థం చేసి పందిరి వేసి తోరణ కట్టి ముహూర్తం మొదటి రాత్రని ఎన్నో పనులుంటాయి.
అదే విధంగా భూమి అంటే అడ్వాన్స్ ఇచ్చి పట్టా గిట్ట అగ్రిమెంటు చిక్కులు అడ్డంకులు సర్వే పవర్ అని రిజిస్ట్రేషన్ చేసి కంచె వేసే వరకు చాలా పనులుంటాయి. అది గవర్నమెంట్ రూల్ అండి. ఎంతమంది పిల్లలు రా నీకు? 5గురండి. కోడి గుడ్డు పెట్టినట్టు రోజుకొకరిని కన్నావా? ఇంకట్టకుండా ఉండడానికి వేలికి నూనె రాసుకుని వెళ్ళి దొంగ ఓటు వేసే దొంగ వెదవ్వి చట్టం గురించి నాకు నువ్వు చెప్తున్నావా? అన్నయ్య, ఎకరానికి 5,000 అయితే ఇవ్వడానికి పార్టీ రెడీ. 10,000 మాట్లాడు. ఏయ్, ఎకరానికి 2,000 ఇస్తాను. మర్యాదగా తీసుకొని దస్తావేజుల మీద సంతకం పెట్టి నోరు మెతపకుండా వెళ్ళిపోవాలి. ఇదిగో బద్రీనాథ్, అన్నయ్య, రిజిస్ట్రేషన్ మర్రిపాలెంలో చేస్తే ఊరు జనం అంతా కలిసి గొడవ చేయొచ్చు. అందుకని ఇక్కడే చేయించు. సరే. కంచె వేసేటప్పుడు లోకనాథన్ కూడా పక్కన పెట్టు. ఓకే అన్నయ్య. నేను చూసుకుంటానయ్యా. ఏ భాస్కర్, అన్నా. వీళ్ళందరినీ తీసుకెళ్లి భోజనాలు పెట్టించి ఉమాలాజిలో పడే. సరే అన్న. ఏంటి బాబు, కాలేజీకి బయలుదేరావా? అవును. ఈ రోజు ఏ కాలేజీ? ఏ కాలేజ్ తెరిచుంటే ఆ కాలేజీలో దూరిపోవడమే. జాగ్రత్త బాబు, రోజు ఒకే కాలేజీకి వెళ్ళకు. ఎవడైనా స్కెచ్ చేసిగలడు. అనా నమస్తే అన్నా. రారు. గుళ్ళో గిళ్ళో సాంగ్ వేసుకున్నానా? అందరూ నన్ను సాధువు అనుకున్నారు. ఎత్తుకొచ్చాక తెలిసి ఉంటది నేను పక్క ఎదవలా కొడుకునని. ఇదిగన్నా కైలాసపురం అంతా గత్తరైపోయింది. మన ఈరాజు బొట్లోనే కూర్చోబెట్టా. మన వాళ్ళు సిగ్నల్ దొరికే చోట ఉండమన్నా. నువ్వు ఫోన్ చేసావంటే ఎమ్మెల్యే భయపడకుండా ఉంటాడు. నేను చేస్తాను. పోతానా? అబ్బా ఇదిగో, ఎందుకన్నా ఖర్చులు కుంచుకో. సర్లే పోతానా? ఏంటన్నయ్య అన్న అన్నట్టు పక్కనే కూర్చుంటాడు. అన్నా అన్నా అని వాడే పిలుస్తున్నాడు. తమ్ముడని నేను అనుకోవడం లేదు. పనివాడు, తెలివైన పనివాడు. ఏమైంది? ఇది రోజుకొకరితో తిరుగుతోంది. ఇలాంటి వాళ్ళ వల్లే మన కాలేజ్ కలిసి చెడ్డ పేరు వస్తుంది. 50 ఏళ్ల ముసలాడితో కారులో కనిపించింది. వాడదే దీని తాతయ్యనట్టు. చదువుకోవడానికి వచ్చావా, ఎవరితోనే చక్కర్లు కొట్టడానికి వచ్చావా? అవును, నేను వాడిన కనకాంబరాన్ని నువ్వు తాజాగా ఉన్న రోజావి. పిజ్జా హట్ వాకిట్ లో సిమ్ కార్డ్ అమ్ముతున్నానని నువ్వేమేమి అమ్ముతున్నావు నాకు తెలీదా? మగాళ్ళు లాగితే పర్వాలేదా? పోవే పో. పూటకు కుర్త వెళ్తూ ఉండు, రోగం వస్తుంది. అప్పుడు పులిరానికి ఎయిడ్స్ వచ్చిందని వినైల్ హోర్డింగ్ పెట్టి నీ ఫోటో వేస్తారు. కాలేజ్ గర్ల్ గా ఉండు, కాల్ గర్ల్ గా కాదు. నిన్న ఇంకెప్పుడైనా ఎవరితోనైనా చూసాను చెప్పాల్సి మారుంగి పొగ్గులుద్ది. ఏటారు రమ్మన్నావట? అవునక, సాయంత్రం మీటింగ్ ఉంది కదా, మైక్ లోని బాస్ వదిలి అపోజిషన్ వాళ్ళు దులిపేయాలి. నువ్వు లిస్ట్ ఇయ్యి, మైకు పగిలేలా మడతెట్టత్తా. బూతులు వాడచ్చుగా. సినిమాలలో నీ అబ్బా నీ అవ్వ ఓకే. నేను ఎరగదీస్తాగా. పెద్దయినా నువ్వు ఎప్పటిలాగా ఇసిరేసిన చెప్పుల కోసం కకృతి పడి తరుణులు తినవుతావు. సరే ఆరు. కంకర్ రాళ్ళు ఎవరో ఇసరకూడదు. ఇటుకి రాళ్ళు కూరగాయలే. నారాయణ గోపి తప్ప స్టేజ్ మీద ఎవరో రాళ్ళు ఇసరకూడదు. ఒకవేళ అక్క మీద పడిందో అపోజిషన్ వదిలేసి మిమ్మల్ని బూతులు తిట్టుద్ది. ఆడంగులకి మగంగులకి అందరంగులకి దండాలి. భుజాన్ని వేసుకుంటే తువాలు, నడుం కడితే పంచ, లోపల కట్టుకుంటే గోచి, ఇప్పుకు తిరిగితే పేచి. ఇదే కదరా బతుకట్టు. మొదలెట్టిందిరా. ఇది కూడా తెలియని ఉల్ఫా గడివి నువ్వు. రేయ్ రాజరత్నం, నిన్నేరా. నువ్వు మండలాధ్యక్షుడివి కాదు, పిండి రుబ్బి అధ్యక్షుడివి. రేయ్, దమ్మున్న మగాడివైతే ఫేస్ టు ఫేస్ రారా. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు మా అక్కాల మీద ఉందరా మీసం. ఈ సౌండ్ సరోజతో పెట్టుకుంటే బెండ్ తీసి బాక్స్ బదులు కొడతా. ఎమ్మెల్యే గంగరాజు, ఈ శృంగార రాజు అర్ధరాత్రి పూట ఏ ఇంటి తలుపు తడతాడో తెలుసా? కార్యదర్శి పెద్దప్పడ దొర. రే, నువ్వు ఫుల్ పాటలు దొరవని నాకు తెలియదా? ఇంకా ఒకటి సరోజకు నాపలేవు. మీరు కానీ బావా అటు చూడు. ఏం కావాలి? సిమ్ కార్డ్ ఉందా? ఓ, మీకు కొత్త స్కీమ్ చెప్తాను. చీప్ అండ్ బెస్ట్. ఒక కాల్ చేస్తే 99 పైసే. 2 కాల్స్ చేస్తే 198. ఒక చెయ్యి వేస్తే 2 చేతులు వేస్తే పొగ్గులుద్ది. బావా రా వెళ్దాం. వచ్చాక చెప్తాను. ఏమి కాలేజ్కి వెళ్ళామా ఎంజాయ్ చేసామని లేకుండా నీకెందుకే ఈ పార్ట్ టైం ఉద్యోగం? నీకే నువ్వు ఎన్నైనా చెప్తావు. మా నాన్న మా పెద్దనాన్న ఇంట్లో పెయిడ్ గెస్ట్ గా నన్ను వదిలేసి పూనా వెళ్ళిపోయారు. పెయిడ్ గెస్టా? పేయింగ్ గెస్ట్ అనాలి కదా. మంత్లీ డబ్బులు ఇస్తూ వాళ్ళ ఇంట్లో పడి తింటే పేయింగ్ గెస్ట్, సంవత్సరం మొత్తానికి ఒకేసారి ఇచ్చి తింటే పెయిడ్ గెస్ట్. ప్రీపెయిడ్ కార్డ్ అని చెప్పు. అమ్మాయిలు ముసలోడికి నచ్చినారా? బ్రహ్మాండంగా నచ్చారు. వారం రోజులు బోట్లోనే ఉన్నాడుగా. ఈ వయసులో కూడా ముసలాడు ఎంతో హుషారుగా ఉన్నాడు. అంతా వీడియో తీశాను.
ఎడతే భద్రమా వేయ్. తమిళనాడు నుంచి వచ్చి సెటిల్ అయినానని వాడు నాతో గొడవ పెట్టుకుంటే న్యూస్ అవుతుంది. అమ్మాయి ఏమి చెబుతుంది? ఒక అమ్మాయి ఒప్పేసుకుంది, ఇంకోటి మొండికేస్తుంది. ఇప్పుడు చూడు, ఒప్పుకున్న దాన్ని అడ్రస్ ఎత్తి పంపించు. పిలిస్తే పూరణమని చెప్పు. వద్దన్న పిల్లని ఏమి మీకు వద్దా? ఇష్టం లేదా? ఏంటి? వదిలేస్తే అందరికి చెబుతావు కదా. నమస్తే. నమస్కారం. నమస్తే. ఆరు బద్రిని మాట్లాడుతున్నాను. చెప్పన్నా. కంచరపాలెంలో ఈ రోజు సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది. ఆ, ఓ 400 మంది అవసరం అవుతారు. సరేనా, ఏం చేయాలేటి? ఏం లేదురా, జై కొట్టడానికి. తలకు 250 ఖర్చు అవుతానా? ఓకేనా? అంతేకాదు, లేడీస్ కావాలి అపోజిషన్ పార్టీ వాళ్ళని తిట్టడానికి. ఎవరిని తిట్టాలో లిస్ట్ వేసి ఇచ్చి నేను చూసుకుంటాను. అన్నా ఇడ్లీ లేసి పెట్టాను, తినేళ్ళు. వద్దులే వసంత, ఆకలిగాలేదు. కడుపు కాల్చుకోకనా, పంపిస్తాను తిను. ఏంటి శాస్త్రి గారు, టిఫిన్ చేశారా? చేశానారు. ఎలా సుమో 2 రోజులు కనపట్లేదేటి? అరే ఇదేటి, అపోజిషన్ వాళ్ళు ఎక్కడికి వచ్చి వెళ్తున్నారు? ఏం లేదారు, సాయంత్రం కంచరపాలెంలో మీటింగ్ ఉందట. అక్కడ రాళ్ళేసి గొడవ చేయడానికి 50 మందిని అడిగారు. తలకి 400 మాట్లాడి 5000 అడ్వాన్స్ తీసుకున్నాను. ఒక లోడు రాళ్ళు రెడీ. రాళ్ళు కాబట్టి రత్నాలు లెక్కిస్తావా? శాస్త్రి గారు, అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్ళి జై కొట్టాల్సింది మనోళ్ళే. అవునా? ఎక్కడి నుంచే జై కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. తన్నేది మనోళ్ళే, తన్నించుకునేది మనోళ్ళే.